హాయ్ ఫ్రెండ్స్, మరొక పొలిటికల్ ఇంట్రెస్టింగ్ న్యూస్తో మీ ముందుకు రావడం జరిగింది. మరి మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నారా లోకేష్ గారు మరి అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. మరి అసలు ఏ రంగంలో దూసుకుపోతున్నారు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆయన మరి 2024లో మంగళగిరి నుంచి భారీ మెజార్టీ, దాదాపు 90,000 మెజార్టీతో గెలిచిన నారా లోకేష్ గారు మరి ఎమ్మెల్యేగా, అలాగే ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రిగా, ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ను మరి అత్యున్నత స్థానంలో నిలపడానికి, అలాగే ఆంధ్రప్రదేశ్కు భారీగా పెట్టుబడులు తీసుకురావడానికి ఆయన చేస్తున్న శ్రమ మరి అభినందనీయం. అలాగే ఎందుకంటే ఈ మాట అంటున్నానంటే, ఏదైతే మరి పాఠశాల విద్యాశాఖలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరి నాడు నేడు మరి కార్యక్రమాన్ని ఆ గవర్నమెంట్లో ప్రారంభించినప్పటికీ ఆ పథకాన్ని మాత్రం ఆపకుండా ఇప్పుడుకు అంతకంటే మెరుగైన సౌకర్యాలు కల్పించే విధంగా మరి నారా లోకేష్ గారు అయితే కృషి చేస్తున్నారు. అలాగే పాఠశాల విద్యాశాఖపై ఎక్కువగా ఆయన మరి ఖర్చు కూడా చేస్తున్నట్లు సమాచారం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన ఖర్చును అంతకంటే ఎక్కువగా ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. అలాగే ఆంధ్రప్రదేశ్కు భారీగా పెట్టుబడులు తేటానికి కూడా ఆయన చేస్తున్న కృషి, అలాగే చాలా దేశాలు తిరిగి ఇప్పటికే కొన్ని వేల కోట్లు, దాదాపు మన పార్లమెంట్లో 4,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయని మరి స్వయంగా కేంద్ర మంత్రి గారే ప్రకటించడం జరిగింది. ఏది ఏమైనా సరే మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే దాదాపు 13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, అవి త్వరలోనే గ్రౌండింగ్ కాబోతున్నాయని, ఇవి 2029 లోపు మరి గ్రౌండింగ్ అవుతాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే భావిస్తుంది. వాటిపై చర్చలు కూడా సాగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఏది ఏమైనా సరే నారా లోకేష్ గారు అటు విద్యాశాఖలోను, ఇటు ఐటీ శాఖలోను, అలాగే ఆయన ప్రాతినిధ్యం వస్తున్న మంగళగిరిలోనూ స్పెషల్ ఫోకస్గా ఆయన పనిచేస్తున్నట్లు సమాచారం. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ను ఫార్చ్యూన్ జాబితాలో నెంబర్ 1 స్థానంలో ఉంచడానికి ఆయన పాటుపడుతున్నట్లు సమాచారం. ఇప్పటికే మరి కూటమి ప్రభుత్వంలోనూ, అలాగే తెలుగుదేశం పార్టీలోని మాస్ ఫాలోయింగ్ అన్న నేతగా మరి ఏదైతే యోగాల పాదయాత్ర తర్వాత మరి ఫాలోయింగ్ పెరిగిన నారా లోకేష్ గారు ఇప్పటికే ఆయన దాదాపు మరి నవ యువ నేతగా తెలుగుదేశం పార్టీలో నెంబర్ 2గా ఉన్నారు. ఏది ఏమైనా సరే చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన తీసుకునే నిర్ణయాలపై చంద్రబాబు లోకేష్ గారు ఖచ్చితంగా తన హస్తం ఉంటుందని, దీని వెనక ఖచ్చితంగా నారా లోకేష్ గారి ఇండివిజువల్ పవర్ ఉంటుందని, ఏదైతే ఆయన మరి వర్క్ హార్డ్ కూడా ఉంటుందని దీని వెనక విశ్లేషిత భావిస్తున్నారు. ఏది ఏమైనా సరే నారా లోకేష్ గారు తను చేస్తున్న వర్క్ అభినందనీయని. ఎందుకంటే మరి కొంతమంది మంత్రులు ఏదైతే ఇంతకుముందు చేసిన ఐటీ శాఖ మంత్రులు కూడా ఇంతగా వర్కౌట్ ఎప్పుడు చేయలేదని విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ మరి కోసం చేస్తున్న నారా లోకేష్ గారు పెట్టుబడులు తీసుకురావాలని, అలాగే పాఠశాల విద్యాశాఖను బాగు చేయాలని ఆయన చేస్తున్న కృషి మరొకసారి అభినందన మన ఛానల్ తరపున కూడా. ఎందుకంటే మరి ఎప్పుడైతే విద్య వైద్యంని మరి ఫ్రీగా పేదలకు అందించామో ఖచ్చితంగా ఆ రాష్ట్రం అనేది బాగుపడింది. ఎగ్జాంపుల్ మనకు కేరళ, అలాగే ఇక్కడ మరి ఒడిశా కూడా మనకు ఒకపడుతుంది. ఎందుకంటే అక్కడ మరి కేరళలో దాదాపు విద్య మరి కేజీ నుంచి పీజీ వరకు కూడా విద్య ఫ్రీగా జరుగుతుంది. ఎందుకంటే అక్కడ ఎక్కువ మెడికల్ కాలేజీలు ఉండటం వల్ల. అలాగే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం స్థాపించిన 17 కాలేజీల్లో కూడా ఇవి కూడా స్టార్ట్ చేయాలని మన ఛానల్ తరపున అయితే మరి ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాం. మొత్తానికి అక్కడ ఎక్కడైతే విద్య వైద్యం అలాగే ఫ్రీగా అందుతుందో అక్కడ ప్రజలు బాగుపడతారని మనం ఎప్పటి నుంచో వింటూనే ఉన్నాం. మొత్తానికి ఇవి ఇస్తే మాత్రం సంక్షేమ పథకాలు కూడా ఎక్కువగా ఇస్తున్నట్లు, దీని వెనుక నగదు బదిలీ పథకం వెనుక కూడా నారా లోకేష్ గారు రాస్తూ ఉన్నట్లు మరి మనకైతే తెలిసిందే. మొత్తానికి నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరి టాప్ పొజిషన్లో ఉంచడానికి, అలాగే తెలుగుదేశం పార్టీని కూడా రాబోయే రోజుల్లో లీడ్ చేసే విధంగా ఆయన సమాయత్తమవుతున్నట్లు సమాచారం. రాబోయే 2029 ఎలక్షన్లకు మరి ఆయన్నే ముందు పెట్టి తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు వెళ్ళొచ్చని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి మరి చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికే 2029 వరకు మరి 81 సంవత్సరాలు దగ్గర వస్తాయని, మరి అప్పుడు ఆయన వయసు సహకరించకపోవడంతో మరి ఈయన్నే ముందు పెట్టి వెళ్ళే అవకాశం ఉంటుందని, ఈ కూటమి అయితే మరలా ఒక్కొక్కసారి 2 సార్లైనా కలిసి ఎన్నికనికి వెళ్ళే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు. మరి నారా లోకేష్ గారికి మరి అలాగే మన ఛానల్ తరపున మరింతగా ఏదైతే పెట్టుబడులు తేవాలని, అలాగే ఆంధ్రప్రదేశ్లోని ఉచిత విద్య అలాగే పాఠశాల విద్యాశాఖను మరింతగా అభివృద్ధి చేయాలని కోరుతూ థ్యాంక్ యూ.